హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన తెలంగాణ విలేజ్ స్టైల్లో మసాలా కాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా ఏంటి అంటే కాకరకాయలు నేను నిలువుగా అంటే తోకలు ఇటు సైడ్ అటు సైడ్ తోకలు కట్ చేసి నిలువుగా కట్ చేసి ఇలా చిన్న చిన్నగా పీసెస్ చేశాను అనమాట. సో మనం విలేజ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ప్లస్ ఒకటి, అవి కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో అయితే యాడ్ చేసుకోండి మీరు కాకరకాయలు అనేటివి. సో ముందు అవి పక్కన పెట్టేసి ఇక్కడ మసాలాలు అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ముందుగా వచ్చేసి ధనియాలు ఫ్రెండ్స్, మీకు ఎంత గ్రేవీ కావాలి అన్న దాన్ని బట్టి మీరైతే మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ ఆకు అయితే నేను యాడ్ చేశాను. సో అది కొంచెం వేగిన తర్వాత వాటిని తీసేసేయండి, మరి మాడగొట్టకుండా. నెక్స్ట్ వచ్చేసి మనకి నువ్వులు అన్నమాట. సో మనకు గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఈ కర్రీలో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పల్లీలు నువ్వులు ఇవైతే రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను. మీకు తగినంత అయితే మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క ఉంటుంది కదా, అయితే కట్ చేసి నేనైతే ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఏ మసాలాలు అనేటివి ఏవి కూడా మాడగొట్టకండి. మాడాయి అంటే మనకి కర్రీలో టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో మాడగొట్టకుండా తీసేయండి. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను శ్రావణ మాసం అని ఆనియన్ యాడ్ చేయట్లేదు. మీరు ఇక్కడ ఆనియన్ని కూడా కొంచెం ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసి వాటిని కూడా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకోండి మసాలాలతో పాటు. సో ఇక్కడ కాకరకాయలు అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటి నీళ్ళన్నీ తీసేసి కాకరకాయలు సపరేట్ చేసుకొని ఏవైతే మనం మసాలాలు యాడ్ చేయాలి ఇందులో అదైతే యాడ్ చేసాము. ఫస్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ వచ్చేసి నేను 2 టీ స్పూన్స్ అయితే కారం వేసాను, తగినంత ఉప్పు అన్నమాట. సో దీంతో పాటు మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ ఉప్పు కారం కూడా అదే మసాలాలో వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట, అలా అయినా చేసుకోవచ్చు. సో ఇదైతే ఒకసారి మనం ఒక 10 మినిట్స్ వరకు అయితే మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మన పెద్దవాళ్ళు చేసేది, మన నాన్నమ్మలు అమ్మమ్మలు అలాగా. సో 10 మినిట్స్ అయితే మనం మ్యారినేట్ చేసేసి పక్కన అయితే పెట్టుకుందాము. సో ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా ఆనియన్ యాడ్ చేసుకోండి. నేను శ్రావణ మాసం అని యాడ్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్యాన్ అయితే పెట్టాను 10 మినిట్స్ తర్వాత అనమాట. 2 టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసాను, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అని ఆవాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన మసాలా కాకరకాయలు ఉన్నాయి కదా, సో అవి అయితే యాడ్ చేసేస్తున్నాం అనమాట. 10 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత ఆ కాకరకాయలు ఇక్కడ వచ్చేసి మనము లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని దాదాపు ఒక 4-5 మినిట్స్ అయితే మనం వీటిని ఆయిల్లో ఇలాగే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యన కలుపుకుంటూ ఏంటంటే 4 to 5 మినిట్స్ అయితే మనము బాగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడనే చాలా వరకు మనకి కాకరకాయలు అనేది మగ్గిపోతాయి అన్నమాట. సో మీరు అనొచ్చు కదా, కాకరకాయలు చేదు లేకుండా తినొచ్చు కదా అని. అది కూడా కర్రీ మన ఛానల్లో ఉంది చూడండి. కాకపోతే ఏంటి అంటే విలేజ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇలాగే చేసుకుంటారు. ఈ కర్రీ అనేది కొంచెం చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఒక 4 మినిట్స్ తర్వాత మనమైతే ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే యాడ్ చేసామన్నమాట. ఎందుకంటే కాకరకాయలు ఇంకా మనకి ఉడకాలి కదా, సో అందుకని. సో ఈ కాకరకాయ గ్రేవీ మాత్రం చేదుగా ఉండదు, కాకరకాయలు మాత్రమే చేదుగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసినాను నేను. తర్వాత కరివేపాకు, పుదీనా అన్నమాట. ఇట్లాంటి మసాలా కర్రీలలో పుదీనా కంపల్సరీ యాడ్ చేయండి, డైజెషన్ బాగా అవుతుందన్నమాట మనకి. సో అందుకని ఇది గ్రేవీ ఏంటి అంటే మనకి నార్మల్గానే ఉంటుంది గ్రేవీ, మన అన్ని మసాలా కర్రీస్లో ఎలా ఉంటుంది అలాగే. కాకరకాయ మాత్రమే కొంచెం చేదుగా ఉంటుంది. అప్పుడప్పుడు చేదు కూడా తినండి, నో ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను చింతపండు రసం పోస్తున్నాను అనమాట. సో మన కాకరకాయ ఉడికిన తర్వాత దాదాపు ఒక 8 నుండి 10 నిమిషాలలో మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఉడకబెట్టాను అనమాట. తర్వాత చింతపండు రసం వేసాను. చింతపండు రసం వేసిన తర్వాత ఎక్కువ ఉడకబెట్టకుండా ఒక 2 నిమిషాలు ఉడకబెడితే చాలా అనమాట. చివరిగా వచ్చేసి నేనైతే కొత్తిమీర యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్, మన మసాలా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కాకరకాయ మాత్రం కొంచెం చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. బాడీకి మంచిది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం చేదు కూడా తినొచ్చు అనమాట. అసలు చేదు లేకుండా మసాలా కాకరకాయ ఎలా చేయాలి అనేది అదైతే మన ఛానల్లో ఉంది వీడియో ఫ్రెండ్స్. అదే వీడియో కూడా ఒకసారి అయితే మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.